సమయం అయితే మీరు వేయండి నాన్న. అగ్ని స్వాహ మీరు వేయండి. సరే అయితే సమయం కొద్ది సమయం. ఓం అగ్నయే స్వాహ. ఓం సోమ ఇదమగ్నయే ఇదం సోమాయ స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహ. ఓం సూర్యోర్వక్షో జ్యోతిర్వక్షః స్వాహ. ఓం జ్యోతి సూర్యో జ్యోతిః స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా ఋషికేంద్రవత్యదిశాః సూర్యో వేతు స్వాహ. ఓం తాత ఇప్పుడు ఏం చెప్పాలి? సూర్యజ్యోతి. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ. ఓం స్వాహ. సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. ఓం స్వాహ. ఓం జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా. ఓం స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజోరుససేంద్రవత్యా జుషానః సూర్యో వేతుః స్వాహా. ఓం స్వాహ. ఓం భూరగ్నే ఓం ప్రాణాయ భూరగ్నే స్వాహ. ఓం స్వాహ. ఇదమగ్నై ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే పానాయ స్వాహా. ఓం స్వాహ. ఇదం వాయవే పానాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఓం స్వాహ. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాయవ్యాదితేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా. స్వాహ. ఇదమగ్నివాయవ్యాదితేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఓం అపో జ్యోతిరసో బ్రహ్మ స్వరో స్వాహ. ఓం స్వాహ. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామధ్యమేధాయాగ్నే మేధావినం కురు స్వాహా. ఓం స్వాహ. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహ. ఓం స్వాహ. ఓం అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మ జుహురానమేనో భూయిష్టాం తే నమవుక్తిం విదేమ స్వాహా. ఓం స్వాహ. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం స్వాహ. ఇదం ఇదం సవితుర్వరేణ్యం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఓం స్వాహ. ఇదం రుద్రాయే ఇదం నమః. ఇదం నమః.
नीले पुरोहितं यज्ञस्य देवं द्विजं होतारं रत्नदातमं स्वाहा ఓం స్వాహ इदम् अग्नये इदं मम ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ స్వాహా ఓం స్వాహ ఇదం రుద్రాయే ఇదం నమః ఇదం ॐ రుద్రాయ ఇదం నమః यो गणपतिभ्याच्चावो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्याच्चावो नमो नमो वृत्तेभ्यो वृत्तपतिभ्याच्चावो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्याच्चावो नमः स्वाहा ఓం స్వాహ इदं रुद्राय इदं नमः పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు ఉదయకాల మంత్రములు సంపూర్ణ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇట్లా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ముగ్గురు అవుతున్నప్పుడు ఇద్దరు అవుతున్నప్పుడు ఒకళ్ళకు ఒక మంత్రం చెప్పిన తర్వాత ఒక్క నిమిషం క్షణం ఆగితే ఇంకొకరికి అవకాశం వస్తుంది. అట్లా అందరూ చదువుతూ అందరూ ఆవుతులు వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ దంపతులు నలుగురు కూర్చుంటారు యజ్ఞకుండములో. ఒక్కొక్కరు కూర్చోవచ్చు, ఇద్దరు నలుగురు కూర్చోవచ్చు. అంటే ఒక కుండానికి 8 మంది, 4 జంటలు లేదా నలుగురు కూర్చున్నప్పుడు ఒకరు నెయ్యి వేస్తారు, ఒకరు హోమద్రవ్యం వేస్తారు. అయితే ఆ విధంగా చుట్టూ వాళ్ళందరూ కూడా కేవలము అలా చదువుతూ కూడా ఆవుతులు వేయచ్చు, మంత్రాలు కూడా ఆవుతులు వేయాలి. ఎందుకంటే విశేషణ చేసినప్పుడు 4 ఆవుతులు పడాలి. కానీ మరి పరమాత్మ ఆశీర్వాదము ఎలా ఉందో చెప్పలేము. కాబట్టి ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేస్తారు, అది పరిస్థితి. అయితే ఒక్కరు తక్కువ, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎక్కువ మందిగా లెక్కలేనిగా ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 8 మంది తర్వాత ఈ విధంగా ఉంటారు. ఈ విధంగా ప్రయత్నం చేశారు. అయితే ఆవుతులు నలుగు పక్కలు మాత్రము అట్లా ఆవుతులు వేస్తుంటే నలుగురు దంపతులు కూర్చున్నారు. ఏం చేస్తారు, భర్త నెయ్యి వేస్తాడు, భార్య హోమద్రవ్యం వేస్తుంది. అలా ఆవుతులు వేసినప్పుడు ఏమైందంటే ఎక్కువ సమాజానికి లాభం చేకూరుతుంది. ఇప్పుడు మనం కార్యక్రమంలో అట్లా ఒకరికి చదువుతున్నప్పుడు ఇంకొకరికి అవకాశం, అంటే ఒక్కరే చదువుతున్నప్పుడు ఏమైందంటే ఇతరులు కూడా నాకు చదవాలి, నేను కూడా నేర్చుకోవాలని తపన కలుగుతుంది. కాబట్టి అలా హోమం చేస్తున్న వాళ్ళు, హోమం పక్కకు ఉన్న వాళ్ళు కూడా చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు చదివే ప్రయత్నం చేయాలి. పొరపాటు చదువుతుంది, తప్పులు చదువుతుంటాయి, అక్షరాలు పొరపాటు చదువుతుంటాయి. అయినా సరే అభ్యాసం చేస్తూ ఉంటేనే ఒక రోజున అది అనుకూలమవుతుంది. పరమేశ్వర ఆశీర్వాదము. ఇప్పుడు మనము కార్యక్రమం ముందుకెళ్దాము. ఒక్కసారి కొన్ని గాయత్రి మంత్రాలతో మీరు ఆవుతులు వేస్తామంటే ఇవాళ వినాయక చవితి, అందరికీ చతుర్థి. ఆ పరమేశ్వరుని యొక్క ఆ గణనాథుడు, ఆ గణేశుడు, ఆ విఘ్ననాయకుడు, ఆ పరమాత్మ అందరికీ సమస్త గణాలకు అధిపతి పరమేశ్వరుడు. అందుకోసం చెప్పుకోవాలి ఇక్కడ ఓం గణానాం త్వా గణపతిం అవామహి కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణువన్ నూతిభిః శ్రీద సాధనం. సమస్త గణాలకు అధిపతి పరమేశ్వరుడు, నిధీనాం ఐశ్వర్యానికి. కాబట్టి ఆ విధంగా ఋగ్వేద మంత్రము, యజుర్వేద మంత్రం చెప్తూ ఉంది. అయితే ఎవరు గణాలకు అధిపతో వారికి నమస్కారము. కాబట్టి ఈరోజు సమాజంలో కొంతమంది వినాయక చతుర్దశి, వినాయక చవితి జరుపుకుంటారు. వారికి అనేక విధ శుభాకాంక్షలు, శుభాభినందనలు, పరమాత్మ యొక్క శుభాశీర్వాదములు. పరమాత్మ ఆశీర్వాదంతో ఇప్పుడు మనము ఒకసారి ఈరోజు ఆ హోమం చేసేవారు ఈరోజు 24 సార్లు ఆవుతులు ప్రత్యేకంగా గాయత్రి మంత్రముతో వేద్దాం. ఒక 12 గాయత్రి మంత్రాలు, 12 విశ్వాని దేవ మంత్రాలు 12. ఎందుకంటే విశ్వానికి అంతటి కూడా శోభ జరగాలని మనము సంకల్పం చేసుకుంటూ 12 విశ్వాని దేవ మంత్రాలు, ఈశ్వర శుద్ధి మంత్రాలలో మొదటి మంత్రం ఆవుతులు వేయండి, చదువుతూ వేయండి. 12 లెక్క పెట్టాలి.
విశ్వాని దేవ మంత్రం చెప్పమన్నారు కదమ్మా, ఒకటి అది ఒకటి ఇది చెప్పారనుకో పూర్తవుతుంది ఆ విధంగా. విశ్వాని దేవ మంత్రం ఒకటి, గాయత్రి మంత్రం ఒకటి. ఈ మంత్రానికి ఇదం అగ్నయే ఇదం నమః, ఇదం అగ్నయే ఇదం నమః.
పరమేశ్వరుని ఆశీర్వాదం తల్లి, చక్కగా పరమాత్మ ఆశీర్వాదంతో మరి గాయత్రి మంత్రంతో విశ్వాంతి మంత్రంతో అనేక జన్మల నుంచి పుణ్యఫలము ఈ జన్మ చేసిన పుణ్యఫలం వల్లనే ఈ సూర్యోదయం సమయంలో అటువంటి మంత్రాలతో ఆ మహామంత్రాలతో వేసే భాగ్యం కలుగుతుంది. మరి పరమేశ్వరుడు ఎందుకు సమయం తీసుకుంటున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ప్రతిసారి కోరుకోవాలి, కోరుకుంటూనే ఉండాలి, కోరుకుంటున్న జీవిత పర్యంతం శీఘ్రమే కావాలి, శీఘ్రమే కావాలి, శీఘ్రమే కావాలి. ఎందుకు ఆలస్యం అవుతుంది శీఘ్రమే. కానీ మనము అదే పదం వాడుతుండాలి. అప్పుడు పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ యొక్క బలం అర్థమవుతుంది. నాకు ఏమి రావడం లేదు, ఇంకా కలిసి రావడం లేదు అన్న ఆలోచన తీసేయాలి. అది పక్కకు పోతేనే ఇంక కొత్త వస్తుంది. నాకు ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదు, ఇంత చేసినా కలిసి రావడం లేదు, అక్కడ పోయినా కలిసి రావడం లేదు, ఇక్కడ పోయినా కలిసి రావడం లేదు, హోమం చేసినా కలిసి రావడం. ఈ విషయాన్ని అసలు దాన్ని తీసుకురావద్దు ఎప్పుడు కానీ. కావట్లేదు అనుకోవద్దు. అవుతుంది అవుతుంది అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, అదే మాట అవుతుంది అవుతుంది అవుతుంది, శీఘ్రమే అవుతుంది, శీఘ్రమే అవుతుంది. అదే మాటను గట్టిగా పట్టుకొని అదే జపం చేస్తున్నట్టే కాలేదనకుండా అవుతుంది అవుతుంది, ఇస్తాడు ఇస్తాడు, ఇప్పుడే ఇస్తాడు, ఇప్పుడే ఇస్తాడు. అంతే. అదే వెళ్తుంటే ఎలా జరుగుతుందో ఆ పరమాత్మ పరం తెలుస్తుంది. ఈ రోజు ప్రత్యేకంగా మనకు వినాయక చవితి, నిన్న ప్రత్యేకంగా మనము ఈ 10 నోములు వేసుకుంటుంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు మనము త్రయంబకం, ఎందుకంటే మృత్యుముఖం నుండి అందరూ దూరమై ఆరోగ్యవంతంగా జీవించాలని, ఆ పరమేశ్వరుడి ఆరోగ్య శరీరాన్ని అందరూ పరమాత్మకు మళ్ళీ ఇచ్చి ఆ మృత్యు రూపమైనటువంటి ఆ శక్తిని పొందాలని మహామృత్యు మందిరంతో ఒక 3 అవతలిస్తాం. ఇదే రుద్రాయే. పూర్తయినాయమ్మా? పరమాత్మ ఆశీర్వాదం తల్లి. జీవన్ బాబు ఎక్కడ దాకా వచ్చినావు? ఓం జీవన్ బాబు. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ద్విజం కోటారం రత్నదాతమం స్వాహ. అమ్మగారు శుభోదయం, శుభోదయం అమ్మగారు, శుభోదయం. తాతయ్య గణపతి మంత్రం ప్రారంభించాలి. ప్రారంభించిన ప్రారంభించు. ఓం నిశోసిదా గణపతే గణేషు త్వాం మాకుర్వీ ప్రథమం కవీనాం నరుతే త్వత్రిక్రియతే కించనారే మహావర్గం మగవచ్చిత్రమచ్చ స్వాహా. ఇదం ఇంద్రాయే ఇదం నమః. తాతయ్య ఈ మనం లక్ష్మీ చెప్తాం కదా ఈరోజు. అష్టాజాతులు పూర్తి కాని ముందు అష్టాజాతుల ప్రారంభం అయిందిన్నా. ఎన్నో చెప్పాలి తాతయ్య? సరే ప్రారంభం చేయండి. అష్టాజాతృ. అవును. ఓం త్వం నో అగ్ని వరుణ
विद्वान् देवस्य हिडो वयाति शिष्टाः यजिष्ठो वर्णितमः शोषुचानो विश्वाद्वेषांसि प्रमुग्धस्मत् स्वाहा చెప్పచ్చా గురువారు ఇంకోటి ఇదమగ్నివరుణాభ్యాం ఇదం న మమ చెప్పండి తల్లి. ఓం సత్వోన్నో అగ్నే నమో భవోతి నిర్దిష్టో ఆస్య ఉషసో పుష్టౌ అవయక్షయనో వరుణం రరం వీధిరుడికం సుహావో నవ ఏది స్వాహా ఓం స్వాహా. ఇదమగ్నే వర్ణాభ్యాం ఇదం న మమ ఓం శాంతాని పూర్వ ఒక్క నిమిషం. అది ఇంకోళ్ళు చెప్తారా? దుబా సల్తమ్మ గారు ఉన్నారు, విజయశాంతమ్మ చెప్తారు కదా, చెప్పండి. అవకాశం లేకపోతే శాంతి మంత్రం. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ సేమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం న మమ ఓం నిశోభిరా గణపతే గణేషు త్వాం మాహుర్వీ ప్రథమం కవీనాం మరుతే త్వత్ప్రియతే కించనారే మహామర్కం మగవచ్చిత్రమర్చ స్వాహా. ఓం స్వాహా. ఇదం ఇంద్రాయే ఇదం న మమ. ఓం క్షుత్పిపాస్మిబల 4వ రోజు కదా తాతే. ఓం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మాద్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామికోపహ్వయే శ్రియం స్వాహా. ఓం స్వాహా. ఇదం లక్ష్మియే ఇదం న మమ. వైదిక లక్ష్మి సూక్తం. ఓం శ్రీ చతే లక్ష్మీ చ పత్న్యవో రాత్రే పార్శ్వే నక్షత్రాని రూపమశ్వినౌ వ్యాత్తం మయీశానం సర్వలోకం మయీశానం స్వాహా. ఇదం ఇదం లక్ష్మియే ఇదం న మమ. ఓం పావకానా సరస్వతీ వాజే బిర్వాజనీవతి దీనామవిత్రియవతు స్వాహా. ఓం స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదం న మమ. శాంతి మంత్రం చెప్తాను. బాబు శాంతి మంత్రం. చెప్పండి శాంతి మంత్రం. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ సేమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం ప్రోక్తాయే ఇదం న మమ. ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసనా మంత్రములలో 4వది స్వస్తి వాచనం 4, శాంతి ప్రకరణం 4. అమ్మ నేను ప్రారంభిస్తాను, తర్వాత మీరు చెప్పండి. యః ప్రాణతో నిమిషతో మహిద్వైకా ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః తస్మై దేవాయ హవిషా విదేమ స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. స్వస్తి వంచన. ఓం స్వస్తయే వాయువున బ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః స్వాహా. ఓం స్వాహా. ఓం శం నో అగ్నిర్జ్యోతిరనీకో వస్తు శం నో మిత్రావగ్నా అశ్వినాశం శం నః సుకృతాం సుకృతాని సంతు
शं न इषियो अभिवातु वातः स्वाहा। ఓం స్వాహ इदम् अग्नये इदं न मम। ॐ शान्तानि पूर्वरूपाणि शान्तं नो अस्तु कृताकृतं शान्तं भूतं च भव्यं च सर्वमेव शिवमस्तु नः स्वाहा। ఓం స్వాహ इदं मन्त्रोक्ताये इदं न मम। ताते वसन्तः इन्दुरञ्च ఓం వసంతః ఇన్నురంత్యో గ్రీష్మః ఇన్నురంత్యః వర్షాను శరదో ఏమంతః శిశిరః ఇన్నురంత్యః స్వాహా. ॐ स्वाहा इदम् अग्नये इदं न मम। अम्म चतुर्वेद प्रारंभ మంత్రాలు చెప్పండి. ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం స్వాహా. ఓం స్వాహా ఇదమగ్నేదం నమః. ॐ इषेतोर्जे स्वावायवत्स देवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणा आप्यायध्वमग्नाय इन्द्राय भागम् प्रजावतीरनमीव अयक्ष्मामावस्तेन ईयता माघशंसो ध्रुव अस्मिन् गोपतौ स्यात् बह्वीर्यजमानस्य पशून् पाहि स्वाहा। ఓం స్వాహా इदं सवित्रे इदं न मम। తర్వాత మంత్రం చెప్తారు. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోత సస్తి భరిసి స్వాహా. ఓం స్వాహా ఇదం इदं అగ్నే ఇదం इदं न నమః. मम। ॐ ये त्रिशक्ताः पर्यन्ति विश्वारूपाणि बिभ्रतः वाचस्पतिर्बला तेषां तन्वो अद्य ददातु मे स्वाहा। ఓం స్వాహా वाचस्पतये इदं न मम। త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ मृत्योर्मुक्षीयमामृत మూర్ఛీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృత స్వాహా. ఓం స్వాహా ఇదం इदं రుద్రాణి रुद्राये इदं न मम। ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव स्वाहा। ఓం స్వాహా इदम् अग्नये इदं न मम। ॐ वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् त्वमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्थ विद्यते अयनाय स्वाहा। ఓం స్వాహా अग्नये इदं न मम। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्तेन त्वत्तेन भुञ्जीता मा गृधः कस्य स्विद्दनं स्वाहा। इदम् आत्मये इदं न मम। ॐ कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्च तमाह एवं त्वयि नान्यते तोऽस्ति न कर्म लिप्यते नरे स्वाहा। ఓం స్వాహా इदम् अग्नये इदं न मम। गायत्री మంత్రం చెప్తాను. భువస్వః తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం స్వాహా इदं ఇదం సవిత్రే సవిత్రే ఇదం నమః. ఓం సతపుత్రకామేశః
ప్రజాపతి దాత స్వాకారం ఓం తాతయ్య ఇదం యోనిః ఇదం గర్భః పృథివ్యాదయే ఇదం నమః ఓం జాతః శ్రేష్టేన రూపేణాస్యా నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి చూతవే స్వాహా ఓం స్వాహా ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః ఓం స్వస్థః శ్రేష్టేన రూపేణాస్యా నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః ఓం స్వస్థః శ్రేష్టేన రూపేణాస్యా నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః ప్రజాపతి శ్రేష్టేన రూపేణాస్యా నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః. తాతయ్య గారు ఈ రోజు మంత్రాలు పూర్తయ్యాయి తాతయ్య. ఇప్పటి వరకు ఈ రోజు మంత్రాలు ఉన్నాయి. 182వ వార శీఘ్ర కళ్యాణ సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆహుతులు. తాతయ్య నాకు సెలవు, నేను వేరే ఆహుతులు వేసుకుని స్వస్తి వాచనములో 23 నుంచి 28 వరకు. సరే తాతయ్య చేస్తాను, పూర్తి చేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఇషేత్వోర్జేత్వా వాయవస్తదేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నాయ ఇంద్రాయ భాగం ప్రజాపతిరనమీవ అయక్ష్మామావస్తేన ఈయత మాఘశంశో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత భక్తిర్యజమానస్య పశూన్ పాహి స్వాహా. పాఠాలు వేయండి. ఓం స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః శీఘ్ర కళ్యాణ సమృద్ధి సంపదా సంప్రాప్తి సిద్ధయే. ఓం ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతో దబ్దాసో అపరీతాస ఉద్విదః దేవానో యథా సదమిద్రుతే ఆసన్న ప్రాయువో రక్షితారో దివే దివే స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః శీఘ్ర కళ్యాణ సమృద్ధి సంపదా సంప్రాప్తి సిద్ధయే. ఓం దేవానాం భద్రసుమతిర్జూయతాం దేవానాం రతిరాభినో నివర్తతాం దేవానాం సత్యముపదేదిమా వయం దేవానా ఆయుః ప్రతిరంతు జీవసే స్వాహా. ఇప్పుడు నానా ఈ మంత్రము నానా ఈ మంత్రము మళ్ళీ చదువు. అక్కడ ఎక్కడ దీర్ఘం ఉండాలనో అక్కడ పోయింది, లేని చోట వచ్చింది చూడు. ముందు భద్రసుమతిర్ దేవానాం భద్రసుమతిర్జూయతాం దేవానాం రాతిరభినో నివర్తతాం దేవానాం సత్యముపసేదిమా వయం దేవానాం ఆయుః ప్రతిరంతు జీవసే స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః శీఘ్ర కళ్యాణ సమృద్ధి సంపదా సంప్రాప్తి సిద్ధయే. ఓం తమీశానం జగతస్తత్తుషస్వతిం ధియం జివ్య మనసే హూమాహే వయం పూషాణో యథా దేవతామ సద్ర్యుదే
रक्षिता पायुरदब्धः स्वस्तये स्वाहा अग्नये इदं न मम शीघ्र कल्याण समृद्धि संपदा संप्राप्ति सिद्धये स्वस्तिना इंद्रो वृदस्त्रावाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्ति नस्वार्जो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति ददातु स्वाहा ॐ स्वाहा इदम् अग्नये इदं न मम शीघ्र कल्याण समृद्धि संपद संप्राप्ति सिद्धये ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवान् सप्तनूभिः वशे मही देवहितं यदायुः स्वाहा ॐ स्वाहा इदम् अग्नये इदं न मम शीघ्र कल्याण समृद्धि संपदा संप्राप्ति सिद्धये ధన్యవాదాలు తాతయ్య శుభోదయం శుభోదయం అందరికీ శుభోదయం. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఉదయకాల మంత్రాలు సంపూర్ణ చేసుకొని ఈరోజు మనకు ఒక భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో అనేక దేశాలలో కూడా ఈ వినాయక చవితి కొంతమంది వినాయక చవితిని చతుర్థిని ఈ తదియానములను చేసుకుంటూ ఉంటారు. వారికి అందరికి కూడా ఆ పరమేశ్వరుడు సద్బుద్ధిని ప్రేరేపించి సద్జ్ఞానముతో గణపతి ఎవరు, గణపతిని ఎలా పూజించాలి, గణపతిని ఏ విధంగా పూజిస్తే, ఏ విధంగా ఆరాధిస్తే, వేటితో ఆరాధిస్తే, దేనితో ఆరాధిస్తే అందరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనము భగవంతుని ప్రార్థిస్తూ వారికి చక్కటి జ్ఞానోదయాన్ని కలిగించి అటువంటి సత్కర్మ వాళ్ళతో చేయించాలని భగవంతుని ప్రార్థిస్తూ మనము ఆ గణపతికి ప్రత్యేక ఆహుతులు వేద్దాం. ఇప్పుడు నింపుక అమ్మ, నింపుకుంటే ఫోన్లో. ఓం గణానాం త్వా గణపతిం అవామహే ప్రియానాం త్వా ప్రియపతిం అవామహే నిధీనాం త్వా నిధిపతిం అవామహే వసో మమ ఆహామజాని గర్భధమ త్వమ జాసి గర్భదం స్వాహా. ఇదం గణపతయే ఇదం న మమ. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదనం స్వాహా. ఇదం బ్రహ్మణస్పతయే ఇదం న మమ. ఓం నిశూసీధా గణపతే గణేషు త్వా మాహురివిపతమం కవీనాం నారుతే త్వత్రీక్రియతే కించనారే మహామర్కం మగవచ్చిత్రమచ్చా స్వాహా. ఇదం ఇంద్రాయే ఇదం న మమ. ఓం ప్రతోర్వాన్నే హృవాక్రామన్నాశస్తే రుద్రస్య గణపత్యం మయో భూరేహి ఉర్వంతరిక్షం విహి స్వస్తి గహ్యోతి రబాయాని కృణ్వన్ ఊష్ట సయోజ సహ స్వాహా. ఇదం గణపతయే ఇదం న మమ. ఓం నమో గణేభ్యో గణపతిభ్యాచ్చ భో నమో నమో వ్రాతేభ్యో రథపతిభ్యాచ్చ భో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యాచ్చ భో నమో నమో
విరూపేభ్య విశ్వరూపేభ్యాచావో నమః స్వాహా ఇదం రుద్రాయే ఇదం న మమ ఓం అసవే స్వాహా వసవే స్వాహా విభువే స్వాహా వివస్వతే స్వాహా గణశ్రియే స్వాహా గణపతే స్వాహా అభిభువే స్వాహా అధిపతయే స్వాహా శోషాయ స్వాహా సంసర్పాయ స్వాహా చంద్రాయ స్వాహా జ్యోతిషే స్వాహా ములిం రుచాయ స్వాహా దివపతయే స్వాహా గణపతయే ఇదం న మమ. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో, ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదము శీఘ్రంగా అందరికి లభించి ఓం శతమానం భవతి శతాయు పురుష జతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. పరమేశ్వర కృపా కట శీఘ్రమేవ మనోవాంఛ ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. శీఘ్రమేవ సమస్త ధర్మయుక్త సత్సంకల్ప సిద్ధిరస్తు. ఇప్పుడు అందరూ కూడా తిథి నక్షత్రంతో ఆవుతులు వేస్తారు. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పౌర్ణమి. చెప్పాలి. గురుగారు చెప్పాలా? గురుగారు చెప్పండి. అందరూ ఎవరికి అవకాశం అందరూ చెప్పండి. ఓం పౌర్ణమి తిథౌ స్వాహా. ఓం ఓం తదియాదితౌ స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం విష్ణవే ఓం స్వాహా. విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఇదం నమః. ఓం స్వాతి నక్షత్రాభ్యాం స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం విశ్వే ఓం దేవేభ్యః వాయవే స్వాహా. స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం విద్యాదితౌ విద్యాదితౌ స్వాహా. స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం త్రస్మే స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదమగ్నే ఇదం ఇదం నమః. నమః. ఓం ఓం అనురాధ నక్షత్రాభ్యాం నక్షత్రాభ్యాం స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం మిత్రాయ స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం త్రయంబకం పుష్టివర్ధనం. యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఓం స్వాహా. ఇదం ఇదం రుద్రాయే ఇదం రుద్రాయే ఇదం నమః. నమః. సరస్వతి మహామంత్రం. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయామాత్మ్యమేవాయునే మేధావినం కురు స్వాహా. ఓం స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదం నమః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఓం స్వాహా. ఇదం ఇదం సవిత్రే సవిత్రే ఇదం నమః. గురుగారు ధన్యవాదములు. గురుగారు పరమేశ్వర ఆశీర్వాదం. సరే సరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి. చెప్పి అవుతుంది. ముందు పని చేయండి. ముందు వారిది చేయండి. ఓం శుభతిథ. దాన్ని గుర్తుంచుకోండి. తెలియనప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళతో పాటుగా ఓం శుభతిథౌ స్వాహ వేయండి.
అప్పుడే మరి రెండోసారి చేస్తారంటే ఓం శుభతిథి దేవతాయై స్వాహ. ఇప్పుడు ఓం శుభ నక్షత్రే స్వాహ. ఇదమగ్నే ఇదం న మమ. ఓం శుభ నక్షత్ర దేవతాయే స్వాహ. ఇదం అగ్రయే ఇదం న మమ. శుభ నక్షత్రే దేవ. ఓం శుభ నక్షత్ర దేవతాయే స్వాహ. ఇదం అగ్రయే ఇదం న మమ. అక్కడ ఏమిటంటే అయ్యా ఆ తెలియదు కాబట్టి ఆ ఏ తిథో అది కూడా శుభతిథి, శుభ నక్షత్రం, శుభతిథి దేవత, శుభ నక్షత్ర దేవత చెప్పనట్లా. ఇప్పుడు ప్రతిరోజు అలా ఒక కుటుంబ యజమాని ప్రతిరోజు వస్తుంది. తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒక్కళ్ళు తీసుకోవాలి అట్లా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, సప్తమి తిథి దానికి దేవత మునయే. గుర్తుంచుకోండి. ఒకసారి నేను మళ్ళీ పెడదాము. ఇది పెడితే మీకు అంత మొత్తం ఉంటది. మొత్తం అన్నిటి పేర్లు ఉంటాయి, దేవతలు ఉంటాయి. ఓం సప్తమి తిథౌ స్వాహ. ఇదమగ్నం నమః. ఓం సప్తమి ఓం మునయే స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం మృగశీర్ష నక్షత్రియాభ్యం స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. చెప్పండి. ఓం త్రయోదశి తిథౌ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం త్రయోదశి తిథికి దేవత ఓం కామాయ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఇప్పుడు స్వాతి నక్షత్రం. ఓం స్వాతయే నక్షత్రియాభ్యం స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం వాయవే స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఇప్పుడు దశమి తిథికి ధర్మాయ దేవత, ధర్మని దేవత. ఓం దశమి తిథౌ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం ధర్మాయ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. నక్షత్రం ఓం ఆరుద్ర నక్షత్రానికి రుద్రుడు. ఓం ఆరుద్ర నక్షత్రియాభ్యం స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం రుద్రాయ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. సంపూర్ణం. ఇప్పుడు స్తుతామయ మంత్రంతో ఆవుతి వేసి సంపూర్ణ చేసుకుంటారు. ఓం 2 ఆవుతులు ప్రత్యేకంగా పాయసంతో వేస్తారు. ఓం స్తుతామయ వరదా వేద మాత ప్రచోదయంతాం. చెప్తారా అమ్మగారు? ఓం స్తుతామయ వరదా వేద మాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం స్వాహా. ఇదం సవితాయిత్రీ. ఓం వసోః పవిత్రమశతాదారం వసోః పవిత్రమసాసదారం దేవస్త్వా సవితా పునాతు వసోః పవిత్రేణ శతదారేణ సుత్వా కామదుక్షః స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం స్వాహ. ఇదం దుష్స్వప్నాశనిన్యే ఇదం నమః. ఓం స్వాహ. ఇదం పూషాదిమంత్రోక్త ఇదం నమః. ఓం స్వాహ. ఇదమాపయే ఇదం నమః. ఓం స్వాహ. ఇదం వాస్తోష్పతయే ఇదం నమః. ఇప్పుడు యస్యకర్మ అన్నం నెయ్యి. ఓం యస్య కర్మణోత్యారీర్జం యద్వాన్యోనమిహాకరం
అగ్నిష్టస్విష్టకృద్విద్య సర్వం స్విష్టం సూతం కరోతు మే అగ్నయే స్విష్టకృతే సూతభుతే సర్వప్రాయచిత్తావతీనాం కామానాం సమర్థయిత్రువాన్నః కామాన్ సమర్థయ స్వాహా ఇదమగ్నయే స్విష్టకృతే ఇదం నమః నెయ్యి ఒక్కసారి ఇద్దరు కలిసి వేయాలి ఓం స్వాహ ఇదం ప్రజాపతి ఇదం నమః ఇదం ప్రజాపతి ఇదం నమః 3 గాయత్రి మంత్రాలతో ఆవుతిచ్చి సంపూర్ణ చేసుకుందాం ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా ఇదం సవిత్రే ఇదం నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా ఇదం సవిత్రే ఇదం నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా ఇదం సవిత్రే ఇదం నమః సర్వం వైపుణ్యం పూర్తి చేసుకోండి హారతి అక్కడ కొద్దిగా అభ్యాసం అవుతుంటది అక్కడ హారతి చెప్పాలి తేజోమయ దేశి మీరు చెప్పాలి మీరు చెప్తుంటే అభ్యాసం అవుతుంది మీకు చెప్పండి ఇప్పుడు విశ్వశాంతి ప్రార్థన అంటే సర్వే భవంతు సుఖినా చెప్పండి ఇది అందరం చదవండి సమస్త సన్మంగళాని యోగక్షేమ కల్పతాన్ శాంతి మంత్రం మరి అలా పండగ కదా ఒక భజన చెప్పి పూర్తి చేసుకుంది భజన మంగళ చెప్పి పూర్తి చేయాలి ఒక భజన చిన్న పుస్తకంలో ఉంది తీసుకోండి చిన్న పుస్తకం ఉంది తీసుకోండి అదే ఒక భజన తీసుకోండి చిన్న పుస్తకం ఉంది పెద్ద పుస్తకం మీ ఇష్టం వైదిక దినచర్యలు ఉంది దాంట్లో ఉంది ఇట్లా ఉంది ఏదో ఒక భజన తీసుకోండి శాంతి మంత్రం కాదు ఒక భజన చెప్పండి మంగళారతి చెప్పరా మంగళారతి ఇవ్వరా తెలియదా రోజు అలవాట్లేదు కదా రోజు అలవాట్లేదు కదా ఎప్పుడు కానీ అగ్నివత్రం పూర్తయిన తర్వాత ఒక భజన మంగళారతి ఇచ్చిన తర్వాత అక్కడ మనము పూజ చేసినప్పుడు మంగళారతి ఇస్తామా పూజ చేసిన మంగళారతి ఇచ్చినాకనే పూర్తి చేస్తారు కదా దేవుని కదిలిస్తారంటారు కదా దేవుని కదిలించడమే శాంతి మంత్ర పాఠం ఇక్కడ శాంతి మంత్రం చెప్పి అక్కడ లేవడం అక్కడ ఏం చేస్తున్నారు అది పక్కన పెట్టేసి దేవుని కదిలిస్తున్నారు దేవుని కదిలిస్తాం మనం అలా అవుతుంది అది కానీ మనం పెట్టుకుని దేవుని కదిలిస్తున్నాం అట్లా ఒక భజన అంటే భగవంతుని భజించి మంగళారతి ఇచ్చి పూర్తి చేసుకోవాలి చిన్నదని తీసుకోవాలి 4 వాక్యాలు చెప్పుకొని పూర్తి చేసుకొని లేవాలి
మనకు సమయం ఉండదు, కానీ చేయాలి. చలో చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి. అదెందుకు ఇక్కడ భజన ఉంది కదా, పుస్తకాలు లేదా? అది ఉందా భజన ఉందా? అయ్యో ఉండేలే, వస్తాయి వస్తాయి. 2 వాడు ఏది ఇప్పటిదాకా మేం పాడితే మీరెప్పుడు చేసుకుంటారు? ఇక అమ్మ చివరి తీసుకోండి, చిన్న పుస్తకంలో చివర. కాదు, వైదిక అనుష్ఠానం చిన్న పుస్తకం. ఓం నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. ప్రాణతారము రక్షకము దుఃఖమారము సుఖదాయకము ముక్తికి ఇదియే మూలమును. ప్రాణతారము రక్షకము దుఃఖవారము సుఖదాయకము ముక్తికి ఇదియే మూలమును. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. అతి సరళం అతి సుందరము అతి మధురము అతి పావనము అనగలుగును గవాడును. అతి సరళం అతి సుందరము అతి మధురము అతి పావనము అనగలుగును గవాడును. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. ఋషులు మునులు దేవతలు చెప్పించిరి రాత్రింబవలు తలచెను రాముడు కృష్ణుడను. ఋషులు మునులు దేవతలు చెప్పించిరి రాత్రింబవలు తలచెను రాముడు కృష్ణుడను. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. తొమ్మిదలు కల కోయిలలు సముద్రములు జలపాతములు ఈ నామముని పాడెను. తొమ్మిదలు కల కోయిలలు సముద్రములు జలపాతములు ఈ నామముని పాడెను. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. కన్నులు మూసిన తెరిచినను ఊపిరి పీల్చిన వదిలినను కష్టములోను సుఖమునను. కన్నులు మూసిన తెరిచినను ఊపిరి పీల్చిన వదిలినను కష్టములోను సుఖమునను. నరనారీ మనులందరూ స్మరించుడి ఓం నామమును. ధన్యవాదాలమ్మా. మంగళారతి చెప్పమ్మా ఇప్పుడు. విజయశాంతమ్మ నీకు వచ్చింది చదువు.